మరి మార్పు ఇప్పుడు 2 దశాబ్దాల కాలంగా మీరు చేస్తున్న ఈ ప్రచారంలో, విస్తృత ప్రచారంలో మీరు చూసిన మార్పు ఏంటి? నేను చూసిన మార్పు చాలా ఉంది తల్లి. 2006లో భగవద్గీత ప్రారంభించినప్పుడు భగవద్గీతకి ఇంత ఉధృతి లేదు. అంటే ఇదంతా నా వల్ల జరిగిందని కాదు, ఈ కంట్రిబ్యూషన్లో నేను కూడా ఉన్నాననే ఒక ఆనందం మాత్రం నాకు ఖచ్చితంగా ఉంటుంది. 2006 నుంచి ఈ టీవీ ఛానల్స్ మీలాంటి ఇట్లాంటి గొప్ప వేదికలు, నేను ఇవాళ ఈ 10 టీవీ వేదికని కూడా మనసారా హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలతో అభినందిస్తున్నా. మీరు కూడా బంగారు తల్లిలాగా. నేను కొన్ని చోట్ల చూస్తుంటాను. అంటే బేసిక్ నాలెడ్జ్ లేకపోతే ఎలా ఉంటుందంటే, చెప్పేవాడు భగవద్గీత చెప్తున్నాడు, వాడు ఈ డ్రెస్సులో ఉన్నాడు, కూర్చునేవాడు జుట్టు విరబోసుకుని రకరకాల డ్రెస్సులు వేసుకుని పిశాచుల్లాగా కూర్చునే యాంకర్స్ని కూడా చూశాను. సో ఇది బేసిక్గా ఇప్పుడు ఈ కట్టు, ఈ బొట్టు తీసేశారు పిల్లలు. ఒకవేళ ఉందో లేదో తెలుసుకోవాలంటే చాలా దగ్గరగా వెళ్ళి భూతద్దంతో చూస్తే తప్ప, ఏంటి దీని ఫ్యాషన్ అంటారా, దీన్ని ట్రెండ్ అంటారా? ధర్మం చెప్తుంది భగవద్గీత, నీ ధర్మాన్ని కాపాడుకో. ఎవరినో చూసి ఇన్స్పైర్ అయ్యి నీది ఉన్నది తీసేయటం ఏంటి? బొట్టు తీసేయటం అంటే అసలు ఏమన్నా ఉండటం ప్లస్ ప్రపంచంలో. తెలివితేటలు ఉంటే ప్లస్, తెలివితేటలు లేకపోతే మైనస్. బొట్టు ఉంటే ప్లస్, లేకపోతే మైనస్. బట్టలుంటే ప్లస్, విడిచేస్తే మైనస్. ఈ కామన్ సెన్స్ కూడా లేకుండా పిల్లల అందాన్ని, దేవతల్లాగా ఉండే పిల్లల్ని వాళ్ళు బొట్లు తీసేశారు. తల్లులు కూడా బొట్లు తీసేస్తున్నారు. సో భగవద్గీత ఏ ధర్మం ధర్మం ఏమిటి? శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఆకర్షణీయముగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది. దాని గురించి ఇంకా వివరిస్తాడు. స్వధర్మం ఏమిటి, పరధర్మం ఏమిటి, నువ్వు క్షత్రియుడు కదా, నువ్వు ఆచరించాల్సిన ధర్మం ఏమిటి, వాడు బ్రాహ్మణుడు, గోడు వైశ్యుడు, గోడు శూద్రుడు. సో పరమాత్మ ఇవన్నీ మళ్ళీ ఇందులో ఒక కాంట్రవర్సీ. పరమాత్మ చెప్పింది ఎప్పుడు కాంట్రవర్సీ కాదు. నీకు పరమాత్మ మీద కనుక నమ్మకం ఉండి, గురి ఉండి, అతను పరమాత్మ ఎప్పుడు అబద్ధం చెప్పడు, పరమాత్మ సత్యమే మాట్లాడతాడు, పరమాత్మ ధర్మమే మాట్లాడతాడు అనే గౌరవం నీకుంటే అసలు ఎందుకు చెప్తున్నాడో అర్థం చేసుకుంటావు. లేకపోతే పరమాత్మకి క్యాస్ట్ ఫీలింగ్లు ఎందుకుంటాయి సుమిత్రమ్మ కదా? ఇక్కడ వాళ్ళ స్వాభావిక గుణ కర్మ విభాగశః, వాడి గుణాన్ని బట్టి, వాడి కర్మను బట్టి ప్రపంచం మొత్తాన్ని 4 భాగాలుగా వర్గీకరించాడు. ఈ పనులు చేస్తే వీడు ఈ వర్ణానికి సంబంధించిన వాడు, వాడిని అలా పిలుస్తాం అని. సో ఉదాహరణకి బ్రాహ్మణుడు అనుకోండి, వాడు కులం పరంగా పరమాత్మ దృష్టిలో కులం పరంగా ఇప్పుడు ఎవరికైతే పుట్టాడో వాడు ఆ కులం పరంగా బ్రాహ్మణుడు అని కాదు అర్థం. ఇప్పుడు పుట్టిన ఆ బ్రాహ్మణుడు గడుపున పుట్టిన వాడికి మద్యం అని, మాంసం అని, అంతరింద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం, శుచిత్వం, రుజుత్వం, ఓర్పు, పరమాత్మ మీద స్థిరనిష్ట ఏవి లేవనుకో, వాడు కులం పేరుతో అప్లికేషన్లో ఫిలప్ చేయడానికి మాత్రమే బ్రాహ్మణుడు. కానీ వాడి నిజానికి పరమాత్మ దృష్టిలో వాడు బ్రాహ్మణుడు కాదని అర్థం. ఏమంటారు, పర్సెప్షన్తో చూడాల్సిందే తప్ప ఇట్లా ఇప్పుడు మనం ఏదైతే వర్గీకరించుకుని సృష్టించుకున్నామో అవకాశాల కోసం మమ్మల్ని కూడా ఆ క్యాస్ట్లో కలిపేసేయండి, మాకు కూడా రిజర్వేషన్ వస్తుంది, ఈ పద్ధతిలో కాదు పరమాత్మ చెప్పింది. కాబట్టి అవన్నీ ఉద్ధరేదాత్మనాత్మానం, నిన్ను నువ్వే ఉద్ధరించుకో, ఎవడి మీద డిపెండ్ అవ్వకు. ఇది తెలుసుకుంటే ప్రభుత్వాలు కూడా, ఇందులోంచి వచ్చిన ముఖ్యమంత్రి, ఇందులోంచి వచ్చిన రాజకీయ నాయకుడు ఇంకా ఉచితాలు ఇవ్వడమ్మా. ఉచితం నేను ఈ 10 టీవీ ముఖతః మరొక్కసారి ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తున్నా. ఎవడికి పడితే వాడికి, ఎప్పుడు పడితే అప్పుడు, కేవలం ఓట్ల కోసం, కేవలం వాళ్ళ తాత్కాలికమైన ఆనందం కలగజేయడం కోసం అర్హత లేని వాళ్ళకు కూడా ఉచితాలు ఇవ్వకండి. ఉచితం ఎప్పుడు అనుచితమే. ఒక చోట గొయ్యి తవ్వి ఇంకొక చోట మీరు పూడుస్తున్నట్టు లెక్క. ఇప్పుడు అక్కడ గొయ్యి ఇంకో చోట తవ్వి అక్కడ పూడుస్తాడనమాట. నువ్వు ఎప్పుడైతే తీసుకోవడానికి జనాలు అలవాటు పడ్డారో పని మానేస్తారు. ఇంగ్లీష్లో ఒక నోషన్ ఉంది, గాడ్ గివ్స్ యూ వాట్ యు డిజర్వ్, నాట్ వాట్ యు డిజైర్. దేవుడు కోరికని బట్టి కాదు, అర్హతను బట్టి ఇస్తాడు. ఉచితాలు ఎవరికి ఇవ్వాలంటే, ఉచితం అనేది దానం లాంటిది. దానం ఎవరికి ఇవ్వాలో చెప్తుంది గీత. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. అంటే అన్ని దానాల్లో రాజసిక దానం, తామసిక దానం, సాత్విక దానం, ఈ మూడిట్లో ఉత్తమమైంది సాత్విక దానం. అది ఎవరికి ఇవ్వాలంటే, దానం ఇచ్చుట కర్తవ్యమని భావించి, దేశ కాల పాత్రముల నిరిగి.
ప్రత్యుపకారమును ఆశించక ఇచ్చే దానము ఉత్తమ దానం, సాత్విక దానం. ఇది ప్రభుత్వాలు తెలుసుకున్నాయనుకోండి. ప్రభుత్వాలకి నా విజ్ఞప్తి ఏంటంటే, మహాత్ములారా, కోట్ల జన్మలెత్తితే తప్ప నాన్ ఋషి కురుతే కావ్యం నా విష్ణు పృథివీపతి. విష్ణు వంశ లేనివాడు రాజు కాలేడు. మీరు రాజు అయ్యారంటే, రాజు అంటే అర్థం మన సందులో ఉన్న కార్పొరేటర్ దగ్గర నుంచి రాష్ట్రపతి దాకా ప్రతి పరిపాలకుడు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, ఎవరైనా వీళ్ళ లీడర్. ఆ లీడర్ విష్ణు వంశ లేకపోతే వాడు రాజు కాలేడు. ఈ విషయం వాళ్ళకు కూడా తెలియక బూతులు మాట్లాడడం, పిచ్చి పిచ్చి అలవాట్లు చేసుకోవటం, జనాల బలహీనతల్ని ఓట్లుగా క్యాష్ చేసుకోవటం. భగవద్గీత ఎందుకు చదువుకోవాలంటే అది. మీరు దేవుళ్ళనైనా మీరు కనిపిస్తే మేము అందరం నమస్కారం చేస్తాం.